హాయ్, దిస్ ఇస్ చంద్రశేఖర్. వెల్కమ్ టు మ్యాచంద్ర. మనం 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ అయినటువంటి నంబర్ సిస్టమ్ నందు డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ 10/3, 7/8 గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. 10/3. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 3 3 జా 9, 1 రిమైండర్ 1, 0.0. 3 3 జా 9, 1, 0. 3 3 జా 9, 3 3 జా 9. 3.333. ఇలా 3 అనేది పాయింట్ తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి మనము 3 బార్ ఉంచవచ్చు. 3 పైన బార్ ఉంచుతాం. నెక్స్ట్ 7/8. 8, 7. మనకు 7 కన్నా 8 బిగ్ నెంబర్ కాబట్టి 0.0. 8 8 జా 64. సబ్ట్రాక్ట్ చేస్తే 6. 8 7 జా 56. 0. 8 5 జా 40. 0.875. మనకు ఇది రిపీట్ అవుతుంది, రిపీటింగ్ డెసిమల్. ఇది రిపీట్ కాల. మనకు రిమైండర్ 0 వచ్చింది. ఇక్కడ మనకు రిమైండర్ 0 కాకుండా రిపీటెడ్ డెసిమల్ అవుతుంది కాబట్టి ఈ రిపీటింగ్ డెసిమల్ అంటే ఏమి, తర్వాత ఇక్కడ రిపీటింగ్ డెసిమల్ కాలేదు ఎందుకో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 7/8. ఇక్కడ 7/8 మనం డివైడ్ చేస్తే 0.875 వస్తుంది. రిమైండర్ అనేది 0 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. అంటే రిపీట్ కాకుండా ఇలా మనకు రిమైండర్ 0 వస్తే టర్మినేటింగ్ డెసిమల్. ఇది మనకు రిపీట్ అవుతూ వస్తుంది. 3.333. మనకు 10 3తో డివైడ్ చేస్తే మనకు రిపీట్ అవుతా వస్తుంది. 3 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి మనం బార్ పెట్టాం. ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏమి, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏమి నెక్స్ట్ మనము డిస్కస్ చేద్దాం. టర్మినేటింగ్ డెసిమల్, ఏ డెసిమల్ నెంబర్ that contains finite number of digits. A decimal number that contains a finite number of digits. That number is called terminating decimal. Next మన నాన్ టర్మినేటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ a decimal number that contains infinite number of digits is called
non-terminating decimal, and also repeating decimal. Repeating decimal. Terminating అంటే నాన్ టర్మినేటింగ్ అంటే డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 షో దట్ 0.333 and so on equal to 0.3 bar can be expressed in the form p by q where p and q are integers. Q does not equal to 0. మనకు given 0.333 equal to 0.3 bar. Solution x equal to 0.333. మనకు ఇక్కడ 3 అనేది రిపీట్ అవుతుంది, 1 డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి మనకు 10తో బోత్ సైడ్స్ మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లయింగ్ both sides with 10. 10 into x equal to 0.333 into 10. 10 into x 10x equal to మనకు 10తో మల్టిప్లై చేస్తే ఒక 3.333 వస్తుంది మనకి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. మనకి ఈక్వేషన్ 2 10x ఈక్వల్ టు 10x మైనస్ x ఈక్వల్ టు 3.333 మైనస్ 0.333. 10x లోంచి x సబ్ట్రాక్ట్ చేస్తే 9x ఈక్వల్ టు 3.333 లో నుంచి 0.333 సబ్ట్రాక్ట్ చేస్తే 0.003. 3.03. x ఈక్వల్ టు 3. ఇక్కడ xకు 9 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివిజన్. 3 1 జా 3 3 జా. x ఈక్వల్ టు 1/3. దిస్ ఈజ్ ద ఆన్సర్.